గత 2014 ఎన్నికల సమయంలో 600 హామీలను చంద్రబాబు ఇచ్చారు. అయితే అందులో సగం హామీలను కూడా నెరవేర్చలేదని కోవూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు 2024 ఎన్నికల కోసం నూతన హామీలతో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసింది. దీంతో మరోసారి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎప్పుడూ కనబడని వాళ్ళు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వీళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు ప్రజల్లోకి ఓట్ల కోసం. చంద్రబాబు సంగతి మీ అందరికీ తెలుసు. మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడం, మేనిఫెస్టోలో పెట్టడం. గతంలో కూడా 600 వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. రైతుల రుణమాఫీ చేస్తానన్నాడు, పొదుపుకు సంబంధించి రుణమాఫీ చేస్తానన్నాడు, ఏమీ కూడా చేయలేదు. 600 వాగ్దానాలు అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు మరలా ఎలక్షన్స్ వచ్చాయని కొత్త మేనిఫెస్టోతో రకరకాల వాగ్దానాలు చేస్తూ మీ ముందుకు వస్తున్నాడు. ఒక్కసారి మీ మనస్సాక్షిగా మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నారు, రైతులకు అండగా ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మరోపక్క రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ 16 నెలలు జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయించింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీలో చేరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తుంటే